సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. రుణమాఫీపై 4 రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామన్నారు. పంట రుణాలు మాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదని స్పష్టం చేశారు. 2 లక్షల వరకు రుణమాఫీ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదు, పంపిణీలో అంతరాయాలు మాత్రమే ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన 2 రోజుల్లో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. అంచనాలకు అనుగుణంగా బడ్జెట్ ఉండాలని అధికారులకు సూచించామని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకం వల్ల రెవెన్యూ పెరిగిందని చెప్పారు. ఆర్టీసీకి ప్రతి నెల 350 కోట్లకు పైగా ప్రభుత్వం చెల్లిస్తోందని అన్నారు. రైతు రుణమాఫీ తరువాత రైతు భరోసాతో పాటు ఇతర పథకాలపై దృష్టి పెడతామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు కదా, ఏ అంశాలు ప్రధానంగా ప్రస్తావించారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ ప్రియా, ఈరోజు 2వ రోజు కూడా సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ చిట్ చాట్లో పలు కీలక విషయాలను తాను తీసుకునే నిర్ణయాలపైన, పాలనా వ్యవహారాలపైన ప్రధానంగా మీడియాతో మాట్లాడారు. ఆఫ్ ద రికార్డ్ దాంట్లో ప్రధానంగా రుణమాఫీ 4 రోజుల్లోనే రుణమాఫీకి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అలాగే పంట రుణమాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదు అనేది ప్రధానంగా చెప్పారు. అంటే రేషన్ కార్డు కుటుంబానికి సంబంధించి గుర్తింపు కోసం మాత్రమే రేషన్ కార్డు అనేది ప్రధాని చెప్పారు. 2 లక్షల వరకు మాత్రమే రుణమాఫీ ఉంటుందంటూ కూడా అధికారంలోకి వచ్చినప్పుడు మొదట కూడా అదే చెప్పారు. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని, ఇప్పుడు కూడా నా మాట కట్టుబడి ఉంటామంటూ కూడా రేవంత్ రెడ్డి తెలిపారు. దానిలో భాగంగానే 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామంటూ తెలిపారు. మరోవైపు విద్యుత్ కొరతపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రధానంగా ఇక్కడ మాట్లాడారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదు, పంపిణీలో అంతరాయాలు మాత్రమే ఉన్నాయనేది ప్రధానంగా చెప్తున్నారు. కొన్ని చోట్ల ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. కరెంటు ఉండటం లేదంటూ కూడా దీని ఒక బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రజలకు తీసుకువెళ్ళి కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకత తీసుకొచ్చేందుకు విద్యుత్తును అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ అంతరాయం కలిగింది, గతంలో కరెంటు పోయేది కాదంటూ కూడా ప్రచార సభల్లో కానీ కొన్ని మీటింగ్లలో కూడా బీఆర్ఎస్ దీని ఒక అస్త్రంగా వినియోగించుకోవాలని, ప్రజలను తప్పుదోవ పట్టించాలనే ఉద్దేశంతో విద్యుత్కు అంతరాయం కలుగుతుందంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా ప్రతిపక్ష పార్టీలపై, మరి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ పైన, బీఆర్ఎస్ నేతలపైన సీఎం రేవంత్ రెడ్డి ఒకంత అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఇక బడ్జెట్కు సంబంధించి అధికారంలో వచ్చేసరికి ప్రతి సంవత్సరం జరిగే నిర్వహణ పనులు జరగడం వల్ల అంతరాయం ఏర్పడింది అనేది, అంటే విద్యుత్ సమస్యకు సంబంధించి ఏదైతే నిర్వహణ పనులు ఏవైతే చేపడుతూ ఉన్నారో విద్యుత్ డిపార్ట్మెంట్కి సంబంధించి, దానివల్ల అక్కడక్కడ కొంత నిర్వహణ పనుల వల్ల అంతరాయం ఏర్పడుతుంది తప్ప ఎక్కడ కూడా పవర్ కట్స్ లేవు అనేది ప్రధానంగా నేను చెప్పదలుచుకున్నానంటూ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక బడ్జెట్ విషయానికి వస్తే, అంటే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వచ్చిన ప్రధాన ఉద్దేశం త్వరలోనే కేంద్ర బడ్జెట్ సమావేశాలు ఉండబోతున్నాయి, బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది. కాబట్టి ఆ బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నిధులు, రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందించాలి. గతంలో ఏవైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో అవి విడుదల చేయడం ద్వారా రాష్ట్రానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఆ నిధుల ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే ముందుగానే ఆ సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్తే బడ్జెట్లో కేటాయింపులు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను, నా మంత్రులందరూ కూడా ఢిల్లీ వచ్చాం. వారందరూ కూడా ఎవరికి వారు ఆయా శాఖలకు సంబంధించిన కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. నేను కూడా 4 కేంద్ర మంత్రులను కలిశాను. బడ్జెట్లో తమకు కేటాయింపులు చేయాలి అనే ఉద్దేశంతోనే ప్రధానంగా కేంద్ర మంత్రుల దృష్టికి అన్ని విషయాలను తీసుకువెళ్ళామంటూ కూడా తెలిపారు. బడ్జెట్ సమావేశాల తర్వాత వెళ్తే బడ్జెట్ సమావేశాలు అయిపోయాయి కదా, ముందు చెప్పాల్సిందని ఏదో ఒక సాకు చూపుతారనే ఉద్దేశంతోనే ఎన్నికలైన వెంటనే బడ్జెట్ సమావేశాలు ఉంటాయి. కాబట్టి ఎన్నికలైన వెంటనే ఢిల్లీ బాటపట్టి రాష్ట్ర అభివృద్ధికి కానీ, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కేంద్ర సహకారం గురించి ప్రధానంగా కేంద్రం దృష్టికి తీసుకువచ్చాననేది ప్రధానంగా రేవంత్ రెడ్డి చెప్పదలుచుకున్నారు. దానికి సంబంధించి మీడియాతో మాట్లాడుతూ తన మంత్రులు అలాగే ఎంపీలు కూడా తీసుకుని వెళ్ళానని రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే తెలంగాణలో బడ్జెట్ వాస్తవాలకు అనుగుణంగా మాత్రమే బడ్జెట్ను ప్రవేశపెడతాము. గత ప్రభుత్వంలో లాగా అంచనాల వ్యయాలకు ఎక్కువగా బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం, అటువంటి లోపాలు మా ప్రభుత్వం